So this is the Ark of the Covenant. This is made with acacia wood, and on top of it is covered with gold. So this Ark of Covenant represents Jesus Christ. ఏసయ్యను రిప్రజెంట్ చేస్తుంది. అకేషియా వుడ్, చెక్క. ఆ చెక్క ఏంటంటే హ్యుమానిటీకి చూపిస్తుంది. ద వుడ్ రిప్రజెంట్స్ హ్యుమానిటీ. ఆ పైన గోల్డ్ కోటింగ్ ఏంటంటే డివినిటీకి చూపిస్తుంది. సో ఏసయ్య మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. హీ ఇస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. హీ ఇస్ ఫుల్లీ గాడ్, హీ ఇస్ ఫుల్లీ మ్యాన్. ఆయన కంప్లీట్ గా గాడ్, ఆయన కంప్లీట్ గా మ్యాన్. కాబట్టి వుడ్ ఏమో హ్యుమానిటీని చూపిస్తుంది. ఆయన ఒక మనిషిగా ఆకలేసింది, అలసిపోయాడు. ఆయన యాజ్ అ మ్యాన్ హీ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్. హీ వాస్ టైర్డ్, హీ స్లెప్ట్, హీ ఫెల్ట్ హంగ్రీ. యాజ్ అ మ్యాన్ హీ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్ టు రిప్రజెంట్ యూ అండ్ ఐ. మనల్ని రిప్రజెంట్ చేయడానికి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. బట్ ఆల్సో హీ క్యారీడ్ డివినిటీ. ఆయన పాపము లేనివాడు, పాపము తెలియనివాడు, పాపము ఎరుగనివాడు. హీ డిడ్ నాట్ డూ సిన్, హీ న్యూ నో సిన్, హీ కమిటెడ్ నో సిన్. సో ఆయన దైవత్వము, ఆయన కంప్లీట్లీ గాడ్, ఈస్ ఫుల్లీ గాడ్ అండ్ హీ ఈస్ ఫుల్లీ మ్యాన్. సో దిస్ ఎంటైర్ డిజైన్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఈ డిజైన్ అంతా కూడా ఎవరిని పాయింట్అవుట్ చేస్తుందండి? జీసస్ ని పాయింట్అవుట్ చేస్తుంది. దాని పైన మెర్సీ సీట్, ఇది అ స్లాబ్ ఆఫ్ గోల్డ్, ఇది మెర్సీ సీట్. ఇక్కడ పైన 2 గోల్డెన్ చెరూబీమ్స్. ఆ చెరూబీమ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇట్లాగా దేవుని సన్నిధిలో ఈ రెక్కలు చాపి తలకాయ వంచుకొని దే ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ ద మైటియస్ట్ ఏంజల్స్. అండ్ హియర్ ఇక్కడ పైన బ్లడ్ స్ప్రింకిల్ చేస్తాడు ప్రధాన యాజకుడు. కృపా సింహాసనము అంటారు మెర్సీ సీట్. దీని లోపల ఏముంది సిస్టర్? ఇన్సైడ్ దిస్ దర్ ఈస్ అ పాట్ ఆఫ్ మన్నా. ఆ మన్నాతో నింపబడిన పాట్ ఒకటి, అండ్ దెన్ ఆరన్స్ రాడ్, బడ్స్ వచ్చిన అహరోను కర్ర ఉంటది. ఆ తర్వాత 10 కమాండ్మెంట్స్ ఉంటది, 10 ఆజ్ఞలు పలకలు ఉంటాయి. సో ఈ 3 ఎందుకు ఉన్నాయి సిస్టర్ అంటే ఆల్ దీస్ 3 రిప్రజెంట్స్ మ్యాన్స్ రిబాలియన్. మనిషి యొక్క రిబాలియన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ మన్నా దేవుడు వారికి అనుగ్రహించాడు. అరణ్యంలో ఏ విధంగా దేవుడు వారిని ఫీడ్ చేశాడు. సో గాడ్ గేవ్ దెమ్ మన్నా, బట్ వాళ్ళకి హ్యాపీగా ఫీడ్ రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఐగుప్తులో ఉంటే మేము అక్కడ చక్కగా అన్ని తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, మేము కూరలు తినేవాళ్ళం అని చెప్పుకున్నారు. సో మన్నా ఇస్ గాడ్స్ ప్రొవిజన్ ఇన్ ద విల్డర్నెస్. ఆ తర్వాత ఆరన్స్ రాడ్, గాడ్స్ లీడర్షిప్, గాడ్స్ ఎలెక్టెడ్ లీడర్షిప్. ఏంటి దేవుడు నిన్నే ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా? అని కోరాహు అతని యొక్క అనుచరులందరూ కూడా మోషే అహరోనుకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు గాడ్ సెడ్ బ్రింగ్ ఆల్ యువర్ స్టిక్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై ప్రెసెన్స్. మీ కర్రలన్నీ తీసుకొని నా సన్నిధిలో పెట్టండి. ఏ కర్ర అయితే చిగురిస్తుందో అదే నేను ఎన్నుకున్న లీడర్ అని చెప్పినప్పుడు అహరోను కర్ర చిగురించింది. ఆరన్స్ రాడ్ వాస్ బడెడ్. సో దే డినైడ్ గాడ్ లీడర్షిప్. సో అందుకని అహరోను కర్ర ఉంది. 10 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ, మీ ఆజ్ఞలన్నీ నేను నెరవేరుస్తానన్న వాళ్ళు ఫస్ట్ ఆజ్ఞనే బ్రేక్ చేశారు దూడని చేసుకొని. అండ్ ఇట్ ఇస్ ఆల్సో ప్లేస్డ్. ఈ కృపా సింహాసనము లేకుండా దేవుడు గనుక లోపలికి గనుక చూసి మనిషి రిబాలియన్ గనుక చూస్తే గాడ్ వుడ్ డిస్ట్రాయ్ ఎవ్రీవన్. మనందరి మీదకి జడ్జిమెంట్ వచ్చాలి, ఇజ్రాయేలీలందరి మీదకి జడ్జిమెంట్ రావాలి. కానీ కృపా సింహాసనం అడ్డొచ్చింది అక్కడ. దేవుడు అందుకనే మనిషి యొక్క ఆ తప్పులన్నిటినీ ఆయన కృపతో కవర్ చేశాడు. కవర్డ్ ఇట్ విత్ ద మెర్సీ సీట్. సో అక్కడ రక్తము ప్రోక్షించబడుతుంది. అక్కడ పైన దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేర్ గాడ్స్ ప్రెసెన్స్ విల్ బి దేర్. మనిషి రిబాలియన్ ని చూసినప్పుడు వెన్ గాడ్ సీస్ మ్యాన్స్ రిబాలియన్ హీ సీస్ త్రూ ద బ్లడ్. రక్తములో నుంచి చూస్తాడు ఆయన. అక్కడ ఒక మాట ఉందండి 25:22. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియ చెప్పేదను. దేవుడు ఒక మీటింగ్ పాయింట్ పెట్టాడండి. ఎక్కడ పడితే అక్కడ నేను కలవను. కృపా సింహాసనం దగ్గర ఎక్కడ పడితే అక్కడ కలిస్తే మనుషులు బ్రతకలేరు. మ్యాన్ కెనాట్ లివ్ బికాస్ గాడ్, హోలీ గాడ్ కెనాట్ సీ సిన్. పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని చూడలేడు. సో కృప ద్వారా నేను మిమ్మల్ని చూస్తాను, అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను, అక్కడ మీకు నేను బోధిస్తాను. అందుకనే ఆయన ఈ యొక్క నిబంధన మందసము చేయమని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ నేను కలుసుకుంటాను, అక్కడ మీకు నేను కృప చూపిస్తాను. ఇజ్రాయేల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించే సమస్తమును మీకు నేను తెలియచెప్పేదను. దేర్ ఐ విల్ మీట్. యేసయ్యా నాకు చాలా బలహీనంగా ఉంది, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నాకు చాలా దుఃఖంగా ఉంది. ఆ దేవుడు అంటున్నాడు అక్కడ నేను కలుసుకునే చోట ఒక చోట ఉంది. కమ్. చూడండి, పాత నిబంధనలో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ నాట్ ఎవ్రీ వన్ కెన్ గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళలేరు. దేర్ విల్ బి అ కర్టన్. దిస్ విల్ బి ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది. అందరూ కూడా వెళ్ళలేరు. నో వన్ కెన్ గో ఇన్ టు దట్ మోస్ట్ హోలీ ప్లేస్ ఎక్సెప్ట్ ద ప్రీస్ట్. అతి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. అది కూడా సంవత్సరానికి ఒకసారి, ఇయర్లీ వన్స్. కానీ హెబ్రూస్ చాప్టర్ 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ఏముంటుందంటే ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి రండి. దేవుడు ఆ తెర చీల్చేశాడు. గాడ్ టోర్ ద వేల్ అండ్ గాడ్ ఓపెన్డ్ హిస్ ఆర్మ్స్ అండ్ సెడ్ ధైర్యంగా రండి, కృపా సింహాసనం దగ్గరికి రండి, సమయోచితమైన సహాయం పొందడానికి రండి, కృప పొందుకోవడానికి రండి. కమ్ టు రిసీవ్ గ్రేస్ అండ్ మెర్సీ. నేను మరలా చెప్తున్నాను, కృప కనికరం. కనికరం ఏం చేస్తుందంటే నీ గతాన్ని క్షమిస్తుంది. కృప ఏం చేస్తుందంటే నీ ఫ్యూచర్ ని ఎంపవర్ చేస్తుంది. మర్సీ ఆఫ్ గాడ్ విల్ ఫర్గివ్ యూ యువర్ పాస్ట్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ ఎంపవర్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్. ద మర్సీ ఆఫ్ గాడ్ సేస్ ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ పాస్ట్.
ఐఎమ్ వాషింగ్ యువర్ సిన్స్ విత్ మై బ్లడ్. కృప, కనికరం ఏం చేస్తుంటే నువ్వు చేసిన తప్పులన్నిటికీ రావాల్సిన శిక్ష నేను శిక్షించను, నేను నిన్ను కనికరిస్తున్నాను, ఆ యొక్క పాపాన్ని నేను క్షమించేస్తున్నాను. దట్స్ వాట్ మెర్సీ డస్. మెర్సీ విల్ నాట్ గివ్ అస్ ద పనిష్మెంట్ దట్ వీ డిజర్వ్. మనం డిజర్వ్ చేసిన పనిష్మెంట్ ని మెర్సీ మనకు రాకుండా చేస్తుంది, ఆ పనిష్మెంట్ రాకుండా. కానీ కృప ఏం చేస్తుందంటే మనము డిజర్వ్ చెయ్యని బ్లెస్సింగ్స్ మన మీదకి వచ్చేటట్లుగా చేస్తుంది కృప. ద గ్రేస్ విల్ గివ్ అస్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ డోంట్ డిజర్వ్. మెర్సీ విల్ రిమూవ్ ద పనిష్మెంట్ దట్ వీ డిజర్వ్. గ్రేస్ విల్ గివ్ అస్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ డోంట్ డిజర్వ్. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ దట్ వీ డోంట్ డిజర్వ్. సో ద గ్రేస్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్, మెర్సీ ఈస్ ఫర్ ద పాస్ట్. మెర్సీ అనేది మన గతానికి, కృప అనేది మన ఫ్యూచర్ కి. ఇక్కడ నేను ఫెయిల్ అయిపోతాను, ఇక్కడ నేను ముందుకెళ్ళలేను, దేవుని కృప వచ్చి ఐ విల్ ఎంపవర్ యూ. నువ్వు ఫెయిల్ అవ్వవు, నువ్వు స్ట్రాంగ్ గా నిలబడతావు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళాలి. బట్ నూతన నిబంధనలో ఎప్పుడైనా 24/7 the door is open. 24/7 the door is open for us to enter into the presence of God. God says, come. It's an open invitation for all of us, and come to the throne of grace and receive grace and mercy to help you in time of need.